థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు. సో రిక్వెస్టింగ్ లిరిసిస్ట్ సిరాశ్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం అండి. నేను ఇన్నాళ్ళు సినీ రంగంలో ఉన్నా, ఇప్పుడు సినీ స్వర్గంలో అడుగుపెట్టిన భావన కలుగుతోంది. దానికి కారణం ఏంటంటే, స్వర్గానికి అధిపతి ఇంద్రుడు, సినీ స్వర్గానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు. ఇందాక తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు వారికే ఎంతో నాస్టాల్జియా ఉంటే ఇక నాకెంత ఉంటుందో ఆలోచించండి. అంటే నేను మొట్టమొదటిసారి, అంటే ఇది పేరెంట్స్ పక్కన లేకుండా నా అంతటి నేను టికెట్ కొనుక్కుని వెళ్ళిన సినిమా అల్లరిమొగుడు, ఏలూరు అంబికా టాకీస్లో. అప్పటి నుంచి ఉంది నాకు ఆ నాస్టాల్జియా. నిజంగా ఇంకా చాలా చాలా నాస్టాల్జియా ఉంది. అలాగే రామ్ గోపాల్ వర్మ గారితో కూర్చున్నప్పుడల్లా చాలాసార్లు ఆయన అడవి రాముడు గురించి చెప్తూ ఉంటారు. అంటే ఆయన నాస్టాల్జియా అక్కడి నుంచి ఉంది. అంటే గురువు గారు ముందు ఇలా నుంచుని మాట్లాడుతున్నానంటే నాకు ఇప్పటికీ కూడా నాకు తెలియడం లేదు, ఒక తన్మయంలో ఉన్నాను నిజంగా. సరే, ఇక ఈ సినిమాలో అసలు నా గురువు గారిని పరిచయం చేయడానికి కారణం వేయన్ ఆదిత్య గారు. వారికి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇందులో నాకు పాట రాసే అవకాశం కలిగింది. గంగరమోహన్ శేఖర్ గారు కూర్చున్న పాట గురించి చెప్తున్నప్పుడు ఆయన కవిత్వం చెప్తున్నాడు. ఆయన ఏంటంటే మీరు కవి అని అడిగాను. అవును, రాస్తూ ఉంటానన్నారు. భయం వేసింది. ఎందుకంటే వంట తెలిసిన మొగుడు పక్కన వంట చేయడం చాలా కష్టం భార్యకి. అలాగే డ్రైవింగ్ తెలిసిన ఓనర్ దగ్గర డ్రైవర్ పని చేయడం కూడా అంతే కష్టం. అలాగే కవి అయిన దర్శకుడి దగ్గర కవిత్వం రాయటం చాలా కష్టమైన పని అనిపించింది. కానీ చాలా చాలా బాగా రాయటం జరిగింది. అంటే బాగా రాశానని చెప్పి నేను అనుకున్నాను, వారు కూడా అన్నారు. మేమిద్దరం అనుకున్నాక దానికి దర్శకేంద్రులు గారు ఆమోదముద్ర పడిన తర్వాత ఒక పూర్తి ఆనందం కలిగింది. అయితే ఆ పాట రాసిన తర్వాత షూట్ చేసిన మాంటేజెస్ నాకు చూపించి, నాకు ఇక్కడ ఈ పాట కావాలండి అన్నారు. ఆ రకంగా నాకు అందరికంటే ముందుగా, అంటే దర్శకులతో పాటు సమానంగా అన్నట్టుగా ఆకాష్ అభినయం చూసే అవకాశం దక్కింది. నిజంగా సునీత గారికి పుత్రోత్సాహం తథ్యం, అది ఖాయమైనది అని చెప్పి నాకు ఆ రోజే అనిపించింది. చాలా బాగా నటించాడు తను. కనుక ఇందులో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం చెబుతూ, మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి నా యొక్క పాదాభివందనం చేస్తూ సెలవు. ఓకే, ఇప్పుడు సునీత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి, ప్లీజ్.